హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈ రాశుల వారు ప్రేమించిన వారిని మోసం చేస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రేమించిన వారిని ఎంతటి కష్టం ఎదురైనా వారితోనే ఉంటే, మరికొన్ని రాశుల వారు మాత్రం ప్రేమించిన వారిని వదిలేయడంలో అస్సలు వెనుకడుగు వేయరు. ఎవరితోనైనా మీరు ప్రేమలో పడటానికి ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యమంటారు పెద్దలు. కానీ దీన్ని తప్పకుండా ఫాలో కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండకపోవచ్చు, ప్రేమించిన వారిని మోసం చేసి వెళ్ళిపోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 రాశుల వారు ప్రేమించిన వారిని మోసం చేయడంలో అస్సలు వెనుకాడరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ప్రేమించిన వారిని మోసం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు. ఈ రాశివారు తమ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ఉంటారు. అలాగే వీరు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎంతవరకైనా వెళతారు. ఆఖరికి ప్రేమించిన వారిని వదిలేయడానికి కూడా వెనుకాడరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారు ప్రేమ విషయంలో చాలా ఫాస్ట్గా ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రేమను నిర్లక్ష్యం చేయడం, ప్రేమించిన వారిని మోసం చేస్తుంటారని జ్యోతిషులు చెబుతున్నారు. ఇక మిథున రాశి వారు తమ జీవితాన్ని చాలా స్వేచ్ఛగా బతకాలని ఆశపడతారు. అందుకే ఒకరికి జీవితాంతం అంకితం అవడం అనవసరంగా భావిస్తారు. వీరు ప్రేమిస్తే స్వేచ్ఛ ఉండదని భావిస్తారు. అందుకే వీరు ప్రేమ జీవితానికి చాలా తొందరగా ఎన్ కార్డు వేస్తారు. ఈ రాశి వారు ప్రేమలో పడిన వెంటనే విసుగు చెందుతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇక వృశ్చిక రాశి వారు. ఈ రాశుల వారు చాలా సీక్రెట్ గా ఉంటారు. అలాగే ఇతరులు వీరికి చాలా తొందరగా ఆకర్షితులు అవుతారు. వృశ్చిక రాశి వారు తమ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచాలనుకుంటారు. కానీ అనుమానం వస్తే వెనక ముందు ఆలోచించకుండా వెంటనే ఆ బంధానికి బ్రేకప్ చెప్పేస్తుంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇక మీనరాశి వారు ప్రేమ విషయంలో చాలా లోతైన భావోద్వేగ సంబంధాన్ని కోరుకుంటారు. ఊహాజనిత ప్రపంచంలో ప్రేమ గురించి బాగా కలలు కంటారు. నిజ జీవితంలో కూడా అలా జరగాలని కోరుకుంటారు. కానీ అలా జరగకపోయేసరికి నిరాశతో బంధాన్ని తెంచుకుంటారు. ప్రేమించిన వారిని మోసం చేసేటప్పుడు ఈ రాశుల వారు ఏం చేస్తారో తెలుసా? ఆ ప్రేమించిన వారితో అందరూ జీవితాంతం కలిసి ఉండలేరు. ఏదో ఒక కారణంతో విడిపోయేవారు కూడా ఉంటారు. కొందరేమో కావాలని చీటింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చీటింగ్ చేసే క్రమంలో ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి మనం తెలుసుకుందాం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని ప్రేమిస్తారు. అది చాలా సహజం కూడా. అయితే ఆ ప్రేమించిన వారిలో అందరూ జీవితాంతం కలిసి ఉండలేరు. ఏదో ఒక కారణంతో విడిపోయేవారు కూడా ఉంటారు. కొందరేమో కావాలని చీటింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చీటింగ్ చేసే క్రమంలో ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి మనం తెలుసుకుందాం. మేషరాశి వారు. ఈ రాశి వారు తాము ప్రేమించిన వారిని వదిలేసి వెళ్ళిపోవాలి, చీటింగ్ చేయాలి అనుకున్నప్పుడు వారితో గొడవ పడటం, వాదించటం మానేస్తారు. ఏది చెప్పినా మౌనంగా ఉండిపోతారు. వృషభ రాశి వారు. ఈ రాశి వారు ఈ వ్యక్తులు వాదిస్తారు, మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తారు. వారు సంభాషణ, మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తారు. గొడవ పెట్టుకుని మరీ వాదించి వారే విజయం సాధిస్తారు. ఇక మిథున రాశి వారు. ఈ రాశి వారు మొదట వారు వాదిస్తారు, తర్వాత మిమ్మల్ని ఒప్పిస్తారు. వారు వింతగా ప్రవర్తిస్తారు. చాలా ఆలస్యంగా వారు మిమ్మల్ని వదిలేస్తున్నారనే విషయం మీకు తెలుస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి. ఈ రాశి వారు తమ పార్ట్నర్ని వదిలేయాలి అనుకుంటే ఆ విషయాన్ని నిర్మోహమాటంగా వారికి చెప్పేస్తారు. వెంటనే వదిలేసుకొని వెళ్ళిపోతారు. ఇక సింహరాశి వారు. ఈ రాశి వారు చాలా తెలివిగలవారు. వీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు,
మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నారనే విషయం కూడా మీకు తెలీదు. మీరు రియలైజ్ అయ్యేసరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. ఇక కన్యా రాశివారు, ఈ రాశివారు నిజాన్ని దాచడంలో సిద్ధహస్తులు. వారు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ చివరికి మీకు నిజం చెబుతారు. ఇక తులారాశివారు, ఈ వ్యక్తుల వారు ప్రశ్నలను తప్పించుకుంటారు. మీరు మొదట అడిగిన వాటిని మర్చిపోయేలా చేస్తారు, కానీ వారు చివరికి మీకు తెలియజేస్తారు. ఇక వృశ్చిక రాశివారు, ఈ రాశివారు మోసం చేయడంలో ఫుల్ టాలెంట్ ఉంటుంది. అయితే ఆ విషయాన్ని ఎప్పటికో గాని మీ ముందు బయట పెట్టరు. ఇక ధనుసు రాశివారు, ఈ రాశివారు మోసం చేసే సమయంలో బాగా తడబడతారు. వీరు చాలా తొందరగా దొరికిపోతారు. ఏవేవో కథలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇక మకర రాశివారు, ఈ రాశివారు మోసం చేస్తారు, కానీ దానిని దాచడం వీరికి రాదు. దాచడానికి ప్రయత్నిస్తారు, కానీ దొరికిపోతారు. కాబట్టి వీరికి కనిపెట్టడం చాలా సులభం. ఇక కుంభరాశివారు, ఈ రాశివారు చేయాల్సింది మొత్తం చేస్తారు, కానీ తాము అబద్ధం చెబుతున్నామనే విషయాన్ని మాత్రం అస్సలు అంగీకరించరు. మహాముదురులు. ఇక మీన రాశివారు, ఈ రాశివారు వాళ్ళు నవ్వుతూ అవసరమైతే కప్పిపుచ్చుకుంటారు, కానీ తప్పు అని తెలిసినప్పుడు వారు వాదించరు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.